నాకు చాలా హ్యాపీగా ఉందన్నా, నిజంగా హ్యాపీగా ఉంది. నేను ఉన్నంత వరకు మీ అన్ని మ్యాచ్లకి వస్తాను. ప్రతి మ్యాచ్ లోనూ మనం కప్పు కొట్టాలి. ఆచార్య, ఏం కావాలన్నా సరే నన్ను అడగండి, నేను చేసి పెడతా. సరేనా? సరే. ఇలా ఆచార్య, మన కుర్రాళ్ళందరికీ డ్రెస్సులు కొన్నాను. తీసుకోండి తీసుకోండి అందరూ. జై జై జర్మన్ అన్న, జై జై జర్మన్ అన్న, జై జర్మన్ అన్న, జై జై జర్మన్ అన్న. ఆచార్య, లాగేటప్పుడు చెప్పారు కదా, ఆ మాట మళ్ళీ చెప్పండి, అప్పుడే బలం వస్తుంది. ఆచార్య, నాకు కూడా నిషా నిషా అని చెప్తే చాలు, ఒంట్లో ఓపిక వచ్చేస్తుంది. తను నాకు 2 సార్లు హ్యాండ్ ఇచ్చింది, అందుకే పేరు వింటే రెచ్చిపోతాను. సరే సరే, టైం అయింది. గుంతలక్కడ గుల్ల గుల్ల గుల్ల, గుంతలక్కడ గుల్ల గుల్ల గుల్ల. ఇదిగో నూనెలో వేయించినవి తింటావుగా. పోటీ మధ్యలో నేను మాట్లాడిన మాటలు నిన్నేమైనా బాధించాయా? అరే, అలా ఏం లేదు ఆచార్య, ఏదో కోపంలో మీరు అన్నుంటారు అంతే. ఒకవేళ ఆటలో ఓడిపోయి ఉంటే ఈరోజు ఈ టీం ఉండేది కాదు. అదే పర్లేదు ఆచార్య. మీరు గెలవాలని ఇప్పుడు మీకన్నా కూడా నాకే ఎక్కువ ఆశగా ఉంది. ఆచార్య, మీ దగ్గర ఒకటి అడగనా? మీకంటూ ఇంకెవరు లేరా? మా నాన్న ఉండేవాడు, ఊరేసుకున్నాడు నా కళ్ళ ముందే. ఇలా ఒంటరిగా జీవించడం బాధ అనిపించట్లేదా? ఎవరు చెప్పారు నేను ఒక్కడేనని? నాతో పాటు తనుంది ఎల్లప్పుడూ, నా మేరీ. మీ వల్లే నాకు ఒక నమ్మకం, ఇక ధైర్యం, ఊరు ప్రజల ముందు ఒక మర్యాద కూడా వచ్చింది. కానీ తన మీద ఉన్న కోపం మాత్రం తగ్గట్లేదు ఆచార్య. మనకు జరిగిన కొన్ని సంఘటనలు తర్వాత ఇవన్నీ ఎందుకు జరిగాయని తలుచుకుంటే అవి ఎందుకు జరిగాయో కూడా మనకు అర్థం కావు. కానీ అప్పుడు అలా జరగకపోయిండుంటే నువ్విప్పుడు ఇలా నా దగ్గరకు వచ్చేవాడివి కాదు. అంతా మన మంచికే అనుకో, ఏది మర్చిపోవద్దు, కొంచెం ఓర్చుకోవాలి. నువ్వు తన కోసం ప్రార్థించు. మనం ఇంకా ఓ సరిహద్దు దాటాలి. స్టేట్ ఛాంపియన్షిప్ ఏటిమనూరులో జరుగుతోంది. ఎడపాల్ టీమే ఇప్పుడు ఛాంపియన్స్. వాళ్ళు ఈసారి కూడా పాల్గొంటున్నారు. మీరేం బాధపడకండి ఆచార్య, ఈసారి మనమే గెలుస్తున్నాం. ఇది మనం ఎలాగైనా గెలవాలి. అది నాకు సంబంధించినది. ప్రతి ఒక్కరికి చెప్పు. మనూరు సెవెన్స్ ప్రదర్శించే ఆచార్య, తర్వాత మనమే ప్రారంభం కాబోతోంది. మనకి ఇంకా ఒకే ఒక్క టీం బాకీ ఉంది. ఎడపాల్ టీంని మనం ఓడించామంటే ఇక మనమే ఛాంపియన్స్. మిమ్మల్ని ఎగతాళి చేయడానికి, అసహ్యంగా మాట్లాడడానికి అక్కడ చాలా మంది ఉంటారు. ధైర్యంగా ఆ పోటీలో గెలిచి వాళ్ళకు చూపించాలి. 1 ఇంచు తాడు వదలడం కన్నా ప్రాణాలు వదిలేయచ్చు. ఆలోచించుకోండి.
ఈ పోటీకి సంబంధించి చివరి ఘట్టం మరి కాసేపట్లో ప్రారంభం కాబోతోంది. ఒకవైపు ఫ్రెండ్స్ ఎడపాల్ యొక్క సభ్యులు నలుపు నీలి దుస్తులు ధరించి రంగంలోకి దిగుతున్నారు. వాళ్ళ ఊరికి సంబంధించిన ప్రముఖులందరూ వాళ్ళని ఉత్సాహపరచడానికి ఇక్కడికి విచ్చేశారు. వాళ్ళ విజయం కోసం ఆకాంక్షిస్తున్నారు. వాళ్ళకి శుభాకాంక్షలు తెలిపారు. ప్రత్యర్థి వైపు పాలాకోట్ నుంచి ఆహా నీలు టీం విచ్చేశారు. ఒకనొక సమయంలో ఈ పోటీలో అగ్రగామిగా ఉన్న ఒక జట్టు ఉండేది అంటే అది ఈసారి వారికి వ్యతిరేకంగా ఒక అద్భుతమైన టీం ని దించడం జరిగింది. ఈ పోటీ ఎలా కొనసాగుతోంది అంటే వాళ్ళు ఎలా ప్రవర్తిస్తున్నారు అంటే పోటీ చాలా ఉత్కంఠగా ఉంది. ఎవరు గెలుస్తారు ప్రస్తుతానికైతే చెప్పడం సాధ్యం కాదు. ఎందుకంటే ఇరు టీంలు చాలా పట్టుదలగా ఉన్నాయి. విజయం కోసం శ్రమిస్తున్నాయి. వాళ్ళ బలాన్నంతా ఉపయోగిస్తున్నాయి. ఏమాత్రం తగ్గడం లేదు. గెలవాలన్న కసి వాళ్ళలో కనిపిస్తోంది. రెండు టీంలలో ఎలాంటి సభ్యులు ఉన్నారు అంటే ఇంకా తాడు ఒక ఇంచు కూడా అటువైపు గాని ఇటువైపు గాని కదలడం లేదు. చాలా ఆసక్తిగా ఉంది, ఉత్సాహంగా ఉంది. పోటీలో విజేతలు ఎవరు మరి కాకపోతే కానీ మనం చెప్పడం సాధ్యం కాదు. విజయలక్ష్మి ఎవరిని భరిస్తుందో వేచి చూద్దాం. ప్రేక్షకులందరూ చాలా ఉత్సాహంగా చప్పట్లతో స్వాగతం చెప్తున్నారు. గెలుపు కోసం పరిశ్రమిస్తున్నారు. మనసారా కోరుకుంటున్నారు. వాళ్ళని ఉత్సాహపరుస్తున్నారు. ఎవరు తగ్గడం లేదు. ప్రతి టీము గెలుపుతోంది. శక్తులా కృషి చేస్తున్నారు. వీరి పోరాటం చాలా ఉత్సాహంగా ఉంది. ముచ్చటేస్తుంది. మరి కాసేపట్లోనే విజయం తెలిసిపోతుంది. విజయం ఎవరు టేక్ ద రోప్. తర్వాత నలుపు నీలం రంగు విజయం సాధించారు. మరి ఈసారి గెలుస్తారు చూడాలి. తెలుస్తుంది కానీ తగ్గడం లేదు. పట్టుదల పెరిగిపోతుంది. వారి నరాల్లో గెలుపు కోసం జట్టు విజయం సాధించింది. పోటీ చివరి అంకానికి చేరుకుంది. రెండు టీంలు చివరి దశకు వచ్చేసాయి. ఒక్కొక్క పాయింట్ గెలుచుకుంది. ఇంతసేపు జరిగిందంతా ఒక ఎత్తు కానీ పోటీ చివరి అంకానికి వచ్చింది. ఈ పోటీలో ఈ చివరి అంకంలో ఎవరైతే విజయం సాధిస్తారో వాళ్ళే విజేతగా నిలుస్తారు. రెండు జట్లు చాలా బలమైనవి కావడం వల్ల సాధిస్తుందో విజయం ఎవరిని వహిస్తుందో చెప్పడం సాధ్యం కాని పని. అతనందరూ బయటికి తీసుకెళ్తున్నారు. ఆహా నీలూరుకు సంబంధించిన టీం అలాగే ప్రేక్షకులు కన్నీటి పర్యంతంగా ఈ గ్రౌండ్ వదిలి వెళ్లిపోతున్నారు. ఆహా నీలూరుకు మనం సానుభూతి తెలియజేద్దాం. అంకుల్ నేను బయట సరే. ఇప్పటి వరకు కళ్ళు తెరవలేదు. అదేం కాదు లేస్తా. ఇలా చూడండి, ఫ్యామిలీ మెంబర్స్ మాత్రమే అలౌడ్. మిగతా వాళ్ళందరూ బయట వెయిట్ చేయండి. కొంచెం జాగ్రత్తగా చూసుకోండి. నేను డాక్టర్తో రౌండ్స్కి వెళ్ళాలి. సరే.
డాక్టర్ ఎప్పుడు వస్తారు? ఇప్పుడు వచ్చేస్తారు. ఇదిగో వచ్చారు. రౌండ్స్ మధ్యలో అప్పుడప్పుడు వచ్చి చెక్ చేయి. సార్ నైట్ వచ్చిన పేషెంట్ ఈ రూమ్లోనే ఉన్నారు. అలాగా, పద. నీకు సంతోషంగా ఉందా? నా కొడుకు జీవితంతో ఆడుకున్నావు నువ్వు. పనికి మొన్న తాడాట. అంకుల్ చేయరా అంకుల్ ఆగండి. ఎందుకు ఇక్కడికి వచ్చావు? రండి నాతో రండి. వాడి కని ఏమైనా అయిందో ఎవరు మిగలరు. మీరు రండి. మళ్ళీ పోటీ గీటంటూ వచ్చారు, ఎవరు ప్రాణాలతో ఉండరు. ఏ మేరీ, మేము ఆ ఢిల్లీ పోలీసులతో పోటీకి వెళ్ళాం కదా. ఆ రోజు ఒక సర్దార్జీ పోలీస్ ఆయన, అతనే ఫ్రంట్ లో ఆయన నన్ను అట్టాకి చూస్తున్నాడు. చాలు, ఈ ఢిల్లీ కథలు ఎన్నిసార్లు వినమంటారు? ఓ ఇంకొద్దులే. సరే గాని నేనొక విషయం అడగనా? ఏంటో అది? నేనంటే ఇష్టమా, తాడు లాగడం అంటే ఇష్టమా? ఇలా నువ్వు అడిగావంటే